మహబూబ్నగర్ జిల్లా రాజపూర్ మండలంలో ముగ్గురు రోహింగ్యాలు అరెస్ట్, రిమాండ్కు తరలించిన పోలీసులు. దేశంలోకి అక్రమంగా చొరబడి జడ్చర్ల నియోజకవర్గం రాజపూర్ మండలంలోని నర్సింగ్ తాండాలోని ఆయిబ్ ఫామ్ హౌస్లో పనిచేస్తున్న ముగ్గురు రోహింగ్యాలను నూర్ మహమ్మద్, అరోబ్ అహ్మద్ సమయాలను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో తెలిపారు. రిజ్వానా అనే మరో మహిళ పరారీలో ఉందని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. మంగళవారం సాయంత్రం జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మయన్మార్ దేశానికి చెందిన నూర్ మహమ్మద్ 2012లో మయన్మార్ నుంచి దేశంలోనికి అక్రమంగా చొరబడి బాలాపూర్లో నివసించేవాడని, అక్కడి నుంచి బావమరి ద్వారా నకిలీ పాస్పోర్టు, వీసా సృష్టించుకొని 2016లో సౌదీ అరేబియాకు వెళ్ళి టైలరింగ్ పనులు చేస్తూ తిరిగి 2022లో తిరిగి ఇండియాకు వచ్చాడు. అదే ఏడాది మరలా దుబాయ్కి వీసా తీసుకొని నెల రోజుల పాటు వెళ్ళి అక్టోబర్లో వచ్చి తిరిగి బాలాపూర్లో నివాసం ఉన్నాడని తెలిపారు. బాలాపూర్లోనే నివాసం ఉంటున్న రిజ్వానా అనే రోహింగ్యా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని వివరించారు. తర్వాత ఏజెంట్ సహాయంతో త్రిపుర బార్డర్ ద్వారా బంగ్లాదేశ్లోని కాక్స్కు బంజారాకు వెళ్లారు. ఈ సందర్భంగా వీరి గురించి మీడియా సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు ఏం మాట్లాడాడో మీరే వినండి. ఈరోజు ఉదయం అంటే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు, ఇక్కడ రోహింగ్యాలు మన ఏరియాలో ఉన్నారనే ఇన్ఫర్మేషన్ మీద మధ్యాహ్నం మన రాజాపూర్ ఎస్ఐ గారు మిగతా సిబ్బంది అందరూ పోయి ఎండి అయూబ్ వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తే అక్కడ ఒక ముగ్గురు రోహింగ్యాలు అంటే బర్మా దేశస్తులు మన దగ్గర ఉన్నారు. వాళ్ళని ఒక వ్యక్తిని అంటే ముగ్గురిని విచారణ చేస్తే ఈ ఏవన్ అతను నూర్ మహమ్మద్, ఈయన బర్మా నుంచి బంగ్లాదేశ్ వచ్చిండు 2012లో. అక్కడి నుంచి మళ్ళీ ఇండియా వచ్చిండు, మన త్రిపుర ద్వారా ఇండియా వచ్చి ఇక్కడ మన బార్కాస్లో ఐస్ క్రీమ్ దాంట్లో 2017 వరకు పనిచేసిండు. అంటే 2012 to 2017 అంటే 5 years ఇక్కడ పనిచేసిండు మన బార్కాస్లో ఐస్ క్రీమ్ దాంట్లో పనిచేసిన కంపెనీలో. ఆ తర్వాత 2017లో ఒక ఫేక్ పాస్పోర్ట్ తీసుకొని, వీసా పాస్పోర్ట్ తీసుకొని ఇతను అంటే వాళ్ళ బామార్ది ద్వారా తీసుకొని సౌదీ వెళ్ళడం జరిగింది. సౌదీకి పోయి అక్కడ 22 వరకు ఉన్న 2017లో వెళ్ళి 2022 వరకు సౌదీలో పనిచేసింది నూర్ మహమ్మద్ అనే అతను. చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇండియాకు వచ్చి 2022లో ఇండియాకు వచ్చి మళ్ళీ సేమ్ ఐస్ క్రీమ్ కంపెనీలో పనిచేసింది. ఒక నెల పనిచేసి ఆ తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ రిజ్వానా అని, ఈమె కాదు ఇంకొక ఆమె రిజ్వానా అని అబ్స్కాండింగ్ ఉంది, ఆమె కూడా రోహింగ్యానే. ఆమెని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేసిండు, మళ్ళీ బంగ్లాదేశ్ ద్వారా A2 పేరేమో అరోబ్ అహ్మద్, A3 ఏమో సుమియా వచ్చి ఏవనే తీసుకొచ్చిండు. వీళ్ళిద్దరిని తీసుకొచ్చి ఫామ్ హౌస్లో పెట్టడం జరిగింది. ఇంకెవరన్నా ఆశ్రమం ఇచ్చారంటే ఇక్కడ వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ ఓనర్కి వీళ్ళంతా ఇక్కడ వాళ్ళే అని చెప్పేసి యూపీ వాళ్ళు వీళ్ళు లోకల్ ఇండియన్స్ అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టిండు. ఆ ఫామ్ హౌస్లు వ్యవసాయ పనులు అవి చిన్న. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అనుమానితులు ఏమన్నా ఉంటే మన దగ్గర మీకు తెలిసినా మన వాళ్ళకి ఎవరికి తెలిసినా కానీ సమాచారం ఇస్తే మేము వాళ్ళని వెరిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరైనా కొత్త వ్యక్తులు ఉంటే సమాచారం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ఫేక్ పాస్పోర్ట్ ఇది తీసుకోవడం జరుగుతుంది కంపల్సరీ. ఈ డాక్యుమెంట్లు ఇష్యూ చేయడానికి సహకరించిన వ్యక్తులు వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం, కొద్దిగా వెరిఫై చేస్తాం. ఇందులో ఐడి కార్డ్ నెంబర్, మన ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది, ఇది వీళ్ళదా కాదా అనేది కూడా వెరిఫై చేసి మళ్ళీ మీకు తెలియజేస్తాం. అడ్రస్ హైదరాబాద్దే ఉంది. ఇది షహీం నగర్ బాలాపూర్ అని ఉంది. బాలాపూర్ అడ్రస్ పెట్టే ఉంది ఆధార్ కార్డ్ మీద. డేట్ ఆఫ్ బర్త్ 5/4/2023 అని ఉంది. 2003 ప్లేస్ డేట్ ఆఫ్